హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్ అండి. ఈరోజు మా బాబు హైదరాబాద్ నుంచి వచ్చిండండి దసరా హాలిడేస్కి. మా బాబు వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ అండి, హైదరాబాద్లో ఉంటారు రూమ్ తీసుకొని. ఇవాళ వచ్చిండు. నేనే చేస్తాం మమ్మీ ఇవాళ పన్నీర్ కర్రీ అని అన్నాడు. బ్రేక్ఫాస్ట్ కోసము పన్నీర్ ఇంకా చపాతీ చేసుకుంటున్నామండి. ఇది మొత్తం పేస్ట్ చేసిండండి. ఒకటి గ్రేవీ కోసం ఒకటి పేస్ట్ తయారు చేసిండు. దీంట్లో అన్నీ పచ్చివే వేసి మిక్సీ పట్టిండండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కాజు, వెల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కారం వేసి మొత్తం మిక్సీ పట్టిండు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టిండు. ఇది కర్రీ కోసం కావాలి అనేసి ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసిండు. ఇప్పుడు మనం ఒక 2 ప్యాకెట్స్ పన్నీర్ పీసెస్ తీసుకున్నాం మేము. వాటిని చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసిండు. ఇలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చండి. ఇగో ఇలాగైతే కట్ చేశాడు. చూడండి, వీటిని ముందుగా ఫ్రై చేస్తాడంట. 1 స్పూను ఆయిల్ వేసిండండి. అలాగే నేను కూడా సైడ్కి చపాతీ చేస్తున్నా. ఈవిడ ఎలా చేస్తాడో చూసుకుంటూ చేస్తున్న చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను. 1 స్పూన్ ఆయిల్ వేసి తర్వాత కొద్దిగా బటర్ వేశాడు. ఉప్పు కారం తీసుకొని పెట్టుకున్నాడు కొంచెం. వీటిలో ఉప్పు కారం వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలంట. అసలు ఇంతకుముందు వంట చేసుకోవడం అనేదే తెలియదండి. ఇప్పుడు రూమ్ తీసుకున్నాక అన్ని వంటలు చేసేసుకుంటున్నారు. అన్నీ ఇప్పుడు ఫోన్లో ఉంటున్నాయి కదండి, అన్నీ చూసుకొని చేసేసుకుంటున్నారు మంచిగా. అసలు ఇంతకుముందు గ్యాస్ దగ్గరికి వచ్చేవాడే కాదు, వాటర్ కానుంచిలే ఇచ్చేదాన్ని. అలాంటిది ఇప్పుడు తానే వండి పెడతాడంట నాకు. చూడండి, ఇలా మొత్తం పీసెస్ ఇందులో వేసి మొత్తం మంచిగా ఫ్రై చేస్తున్నాడు. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలంట అండి. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి కొద్దిగా. అప్పుడే పన్నీర్ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను కూడా చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. 1 మంతే అవుతుందండి హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉండబట్టి. ఇంతకుముందు హాస్టల్స్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అసలు 1 మంత్లోనే అన్నీ నేర్చేసుకున్నాడండి. చికెన్ ఫ్రై, మిల్ మేకర్ పకోడీ అంట అన్నీ చేస్తాడండి. చేసి ఫొటోస్ పెడతా ఉంటాడు. నాకు భలే హ్యాపీ అనిపించింది. చూడండి, ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేస్తున్నాడు వాటిని మంచిగా. అసలు ఇట్లా వంట చేసుకోవడం వస్తుందని అనుకోలేదండి నేను. ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఫ్రై చేసిన పీసులన్నిటిని ఒక బౌల్లోకి వేసి పక్కకు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అందులోకి ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాడు కదండి ముందుగా పేస్ట్, కొద్దిగా బటర్ కూడా వేసిండు. కొంచెం ఈ పన్నీర్ కర్రీలో బటర్ కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి. ఓన్లీ ఆయిల్ కాకుండా బటర్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులోకి వేసేసిండు. మంచిగా అన్ని కర్రీస్, చికెన్ ఫ్రై, బగారా రైస్ అన్నీ చేసేసుకుంటున్నారండి. మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా వస్తున్నాయి అనేసి చెప్తాడు నాకు. మన పిల్లలు అట్లా చేసేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదండి. అందుకే నాకు అక్కడ ఉన్నప్పుడే చెప్పిండు, ఈసారి వచ్చినప్పుడు నేను నేర్చుకున్న కర్రీస్ అన్నీ టేస్ట్ చేపిస్తా మమ్మీ నేనే చేసి అని చెప్పిండండి. అందుకని ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నాడు. ఇలా మొత్తం అది కాసేపు ఒక 5 to 10 minutes దాన్ని మంచిగా మగ్గనిచ్చిండండి ఆయిల్లో. ఆయిల్ పైకి వచ్చేదాకా అది ఆనియన్ పేస్ట్ అది ఉంది కదండి, అది మొత్తం ఉడికిచ్చిండు. దాని తర్వాత అందులోకి కొన్ని వాటర్ వేసిండు. వాటర్ వేసాక దానికి మళ్ళీ ఫస్ట్ కొద్దిగానే ఉప్పు కారం వేసిండు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, పసుపు, తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి దీన్ని మొత్తం కలిపిండండి. కలిపి ఇందులోకి మూత పెట్టేసి ఈ మసాలా అంతా కూడా ఉడకాలండి. కొంచెం ఉడికినాక దీనిలోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ను వేసేసి కలిపినాక మళ్ళీ కొంచెం ఒక్కసారి టేస్ట్ చూసిండు. కొంచెం ఉప్పు కారం తక్కువైందని మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేస్తున్నాడు. ఇవ్వండి, వేసి ఇది మూత పెట్టేసిండు. ఇక ఎట్లా ఉంటుందో చూడాలి. లాస్ట్ కంట
ఇదేంటి కస్తూరి మెంతి వేసిండు, కొత్తిమీర వేసి మొత్తం కలిపేసిండండి. టేస్ట్ చూస్తే తెలుస్తుందండి దీని పరిస్థితి ఏంది అనేది. చూడడానికైతే బాగానే ఉంది. చూద్దాం. నాది కూడా చపాతీ రెడీ అయింది. ఇలా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసినాను. ఇప్పుడు చపాతీ కూడా రెడీ అయింది. టేస్ట్ చేస్తున్నా అండి. చూద్దాం ఎంత ఇది హిట్టా ఫట్టా అనేది టేస్ట్ చేస్తే తెలుస్తుంది. చూద్దాము. వేడివేడిగా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఫస్ట్ సారి నా కొడుకు చేసింది టేస్ట్ చేస్తున్నాను. అట్లా పిల్లలు చేసి పెడితే చాయ్ వరకైనా హ్యాపీ ఉంటుంది కదండి. నిజంగా చాలా బాగుందండి. టేస్ట్ సూపర్గా ఉంది. నాకైతే కొంచెం ఆనియన్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.